కాలర్ ఎగరేసుకొని తిరుగుదామనుకున్న నాయకులు పల్లెలకు వెళ్లాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే హడలిపోతున్నారు. అధికారంలో ఉన్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యేలకు సవాల్గా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముందున్న టార్గెట్ ఏంటి? ఎందుకు కొందరు ఎమ్మెల్యేలు అంతగా భయపడుతున్నారు? ఒకసారి చూసేద్దామా? అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఇప్పటికే రాజకీయంగా మరింత పట్టు బిగించాల్సిన పార్టీకి ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ ఢంకా మోగించారు. కేవలం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. పాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఇందులో వనపర్తి, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో ప్రజలు కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందని నమ్మారు. రైతు భరోసా, రైతు బీమా పథకాలు అన్నదాతలను ఆకర్షించాయి. 6 గ్యారంటీలతో ప్రజలు 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తోంది. ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన రైతు భరోసా, రైతు బీమా పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అటు ప్రజలతో పాటు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తామని ప్రభుత్వం చెబుతున్నా చేతల్లో కనిపించడం లేదని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాకు సంబంధించి విడతల వారీగా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తోంది. మొదటగా ఎకరా, తర్వాత 2 ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని సీఎంతో పాటు మంత్రులు అవకాశం చిక్కినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. కానీ అవేమీ ఆచరణ రూపం దాల్చడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. హామీల అమలుపై వ్యతిరేకతకు తోడు అప్పుడే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైందనే ప్రచారం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. సీఎం సొంత జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రిపై అసంతృప్తితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం రహస్య సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించిందని సమాచారం. దీనికి తోడు సొంత జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఆ రహస్య సమావేశంలో పాల్గొన్నారన్న దానిపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేల రహస్య భేటీ మరింత ఇబ్బంది పెట్టేలా ఉందని సీనియర్ నేతలు వాపోతున్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించినా పార్టీ పరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అధిష్టానం అందరికీ అల్టిమేటం జారీ చేసిందట. ఈ పోరు సద్దుమణగక ముందే ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల రూపంలో మరో విపత్తు వచ్చి పడింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఏ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరెవరున్నారు, వారికి పోటీగా బీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్న ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఏ ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న పార్టీనే విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉందట కాంగ్రెస్ నాయకత్వం. అందుకే ఇక ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని వారి నెత్తిన బాధ్యత పెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్న లోలోన గుబులు పడుతున్నారు. ఇప్పటికే రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని, గ్రామాల్లోకి వెళితే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఎమ్మెల్యేల్ని వెంటాడుతోంది. రైతు భరోసా నిధులు విడతల వారీగా ఇస్తున్నామని, అది కూడా తమకు ఇబ్బందికరంగా మారేలా ఉందని ఓ పక్క ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయని ప్రభుత్వం 1-2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులిస్తోందని, వాటిని రైతులు నమ్మడం లేదని ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ప్రచారం ఊపందుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా సాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమరానికి వెళ్లాలంటే ఎమ్మెల్యేలు జంకుతున్నారట. ఏ గ్రామంలో ఏ రైతు అడ్డుకుంటాడో, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని ఆందోళన ఉన్నారట కొందరు ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్కడ నిరసనలు చేపట్టినా రైతుల నుంచి మద్దతు లభిస్తుండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆ ధర్నాకు వేలాదిగా రైతులు తరలిరావడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కొందరికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అయితే అనుకోకుండా స్థానిక ఎన్నికలను ప్రభుత్వం మరో 2 నెలలు వాయిదా వేసిందన్న సమాచారంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలకు సిద్ధంగా లేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలతో ప్రతిపక్షం పుంజుకుంటోందని సొంత పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీల్లో దేన్ని 100% పూర్తి చేయలేకపోవడం తమకు తీవ్ర నష్టం చేకూరుస్తోందని ఓ పక్క ఎమ్మెల్యేలు భావిస్తుంటే, మరోపక్క ప్రభుత్వం కూడా స్థానిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఆలోచనలో పడుతోందనే ప్రచారం నడుస్తోంది. మరి భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటుందో, చతికిలబడుతుందో చూడాలి.